T20 ప్రపంచ కప్ 2026లో పసికూనగా జింబాబ్వే అడుగుపెట్టింది. శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లున్న గ్రూప్ బిలో ఉండడంతో ఆ జట్టుకు కష్టమే అని అంతా భావించారు. కొంచెం కష్టపడితే ఐర్లాండ్, ఒమన్లపై విజయం సాధించి గ్రూప్ దశ నుంచే నిష్క్రమిస్తుందని క్రికెట్ పండితులు జోస్యం చెప్తున్నారు. అసలు ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తుందని కలలో కూడా ఎవ్వరూ ఊహించలేదు. కట్ చేస్తే జింబాబ్వే అంచనాలకు మించి రాణించింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో ఒమన్పై విజయం సాధించిన జింబాబ్వే ఆ తర్వాత పెను సంచలనం సృష్టించింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టి కర్పించింది. ఇక ఐర్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాగా ఆస్ట్రేలియాపై విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ తాజాగా శ్రీలంకపై గెలుపొందింది. సికిందర్ రజా నాయకత్వంలోని జింబాబ్వే ఏకంగా గ్రూప్ బిలో అగ్రస్థానంతో సూపర్ 8లో అడుగుపెట్టింది. సూపర్ 8లో గ్రూప్ 1 భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లతో కలిసి జింబాబ్వే ఉంది. సూపర్ 8లో జింబాబ్వే తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 23న వెస్టిండీస్తో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న భారత్తో తలపడనుంది. మార్చి 1న సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ జింబాబ్వే చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, తడివానషే మరువాని జట్టుకు అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నారు. వీరిద్దరూ మంచి ఫామ్లో ఉండటం ఆ జట్టుకు పెద్ద బలం. ఇక బ్రియాన్ బెన్నెట్ అయితే ఈ మెగా టోర్నీలో ఒక్కసారిగా కూడా డకౌట్ కాలేదు. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ సికిందర్ రాజా అదరగొడుతున్నాడు. సందర్భాన్ని బట్టి అవసరమైతే హిట్టింగ్ లేదంటే సింగిల్స్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజిరబానీ, బ్రాడ్ ఈవాన్స్లతో పాటు కెప్టెన్ సికిందర్ రాజా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. గ్రూప్ దశలో అదరగొట్టిన జింబాబ్వే జట్టు సూపర్ 8లో ఎలా రాణిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.